ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రోగాలు వస్తాయి. ఎందుకు అని చెప్పాలంటే టైం టు టైం భూ ఉండదు, నీళ్ళు ఉండవు, భూ ఉండదు, నీళ్ళు ఉండవు, ఏముండవు. బయటికి పోతే ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఏదో భయం పడితే ఇస్తారేమో అని తర్వాత ఇచ్చిన తర్వాత తీసుకుంటారు. దానివల్ల ఏమైందని చెప్పాలంటే రోగాలు వచ్చినాయి. దానివల్ల అన్ని రోగాలు వచ్చినాయి. రోగాలు వచ్చిన తర్వాత మా పాప, చిన్న పాప, దేవుడికి మేము పుణ్యం చేసుకున్నామో పాపం చేసుకున్నామో మాకైతే తెలియదు. చిన్న పాపకి మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని నొప్పులుగా హైదరాబాద్లో పారామిత అని చెప్పి ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆడికి పోతే 1,00,000 మందిలో వచ్చే ఒకటే ఒక రోగం మీ పాపకు వచ్చింది అని అన్నాను. అలాంటప్పుడు మన పరిస్థితి ఏంది సార్? ఒక్కసారి ఆలోచించారు అందరు. ఈరోజు మేము ఇంటింటికి పోయి తిరిగి అడిగితే దీంట్లో ఏమండి, దీంట్లో ఆరోగ్యం ఉంది, నువ్వు వాడుకున్న తర్వాత నీకు నచ్చితే పక్కలో చెప్పు ఆదాయం ఉంది అని చెప్తుంటే అవునా, అంతేనా, రావన్నా, ఏ రామో రేపు పొద్దుగా వస్తాం. ఫోన్ చేసినా మనపోయింది, అయిపోయా స్విచ్ ఆఫ్. ఇంటికి పోతే రావన్నా సార్ 5 నిమిషాలు సార్ వస్తున్నాను, వాడి పోకపోతే వచ్చేస్తాను. అట్లా అంటే అట్లాంటి సిచ్యువేషన్లో నాకు ఒకటే, మా బావ నాకు దేవుడు లాగా వచ్చి 4-5 సార్లు చెప్తే కూడా నేను ఏమనుకున్నా అంటే, నువ్వు ఫస్ట్ బయటకి అయితే గేటాలి, మేము హైదరాబాద్కి వెళ్ళాలి, అర్జెంట్గా పోవాలి, నువ్వు ఫస్ట్ పోరానైనా మేము పోతామని చెప్పాను. కాడికి వచ్చింది లాస్ట్కి. ఆ తర్వాత తెలిసింది మాకు 1,50,000 రూపాయలు అయిపోగొట్టుకున్న తర్వాత అచ్చంపేటకి వచ్చి జస్ట్ నాకు 15 రోజుల రిజల్ట్ వచ్చింది సార్. ఇది కొనడం వల్ల ఆడనేమో 1,00,000 మందిలో వచ్చే ఒక రోగం మీ పాపకు వచ్చిందని చెప్పని ఆ డాక్టర్ భయపెట్టిస్తే, ఈడ మాకు వెస్టేజ్ పుణ్యమా అని చెప్పని 15 రోజుల రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఫుల్కి ధైర్యం చెప్పుకొని మాకు మేముగా నువ్వు ఫస్ట్ ఉన్నాడు, నీ ఎంత నేనున్నా మా మేడం అని చెప్పి సంవత్సరాల రోజులు ఆమెను ముందు నడిపించి, ఇప్పుడు నేను ఒకసారి గుడ్డు కాకపోతే దీని వాల్యూ ఏంది, నేను చేసే ఉద్యోగంలో ఏముంది, ఆడ ఓన్లీ జీతం మాత్రమే ఉంది, జీవితం లేదు అని చెప్పని తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత దీనికి ఇప్పుడు దగ్గర 4-5 months నుంచి ఫుల్ఫిల్గా చేస్తున్నాం. గురువు గారు ఒకటే మాట అన్నాడు, ఆకలి ఉన్నట్టుగా చెయ్యి, ఆకలి లేనట్టుగా చెయ్యకు అని చెప్పారు. ఆ రోజు నుంచి ఫుల్ఫిల్గా ఫ్లెక్సిబుల్గా చేస్తున్నాం. యూనిఫామ్ ఉంటే కూడా యూనిఫామ్ ఉద్యోగం నుంచి పెట్టుకొని చూస్తాను. అలాగే ఉద్యోగం నడుస్తూనే ఉంటాడు. ఏమో అడిగితే నేను ఉద్యోగంలో ఉన్నా అని చెప్పకపోవాలి, 9 months ఉన్నా. అది మా పరిస్థితి. ఓకే, అది చేసుకోండి సార్, చాలా బాగుంది. 14 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తే, ఒకరి కింద బానిసగా ఉద్యోగం చేస్తే ఇప్పుడు 70,000 వస్తున్నాయి సార్. ఇక ఆడుతూ పాడుతూ చేసుకుంటే 45,000 వస్తున్నాయి సార్. నేను చదివిన చదువు సార్ ఎంఏబిఎడ్ చేసినా, ఏది చేసినా సార్, లెక్చరర్ సార్ ఉన్నాడు. ప్రైవేట్ జాబ్ చేసినా, పార్ట్ టైం చేసినా, గవర్నమెంట్ ఉద్యోగం చేసినా, ఇన్ని పార్ట్ టైం చేస్తే ఎవరికి డబ్బులు ఇస్తారా సార్? ఆడుతూ పాడుతూ చేస్తే ప్రైవేట్ ఉద్యోగం ఎట్లుంటుందో నేను డిఎస్సి రాసిన తర్వాత నేను ప్రైవేట్ స్కూల్లో చేస్తే ఆడ తెలిసింది నాకు దాని వాల్యూ ఏందో. ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా దాని వాల్యూ తెలిసింది సార్. చేసుకోండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను పేరు కొత్త వచ్చిన అందరికీ చెప్తున్నా. నేను ఉద్యోగంలో ఉంటూ చేస్తున్నా అని చెప్పాలంటే మీరు 100,000% చేసుకోవచ్చు సార్. ఈ కంపెనీ నుంచి లీగల్గా కానీ ఇల్లీగల్గా కానీ ఏమన్నా ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను 100,000% మీకు క్లారిఫై చేస్తాను సార్. అన్ని సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్నాయి. ప్రతి సర్టిఫికేట్, ఇంపోర్టు, ఎక్స్పోర్టు, ఏడ తయారవుతుంది, ఏమైతుంది అని చెప్పని మొత్తం నా దగ్గర ఉంది. ఎవరైనా అడగవచ్చు, మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగవచ్చు. ఓకేనా సార్? చేసుకోండి సార్, చాలా బాగుంటుంది. వన్స్ అగైన్ మా గురువు గారు